వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మెగా డాటర్ నిహారిక దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు నిహారిక సినిమాల్లోకి రాకముందు ఆమె ఏం పని చేసేది, ఒకవేళ పని చేస్తుంటే ఆమెకి ఎంత జీతం వచ్చేది అనేది కూడా రివీల్ చేసింది నిహారిక. అయితే మెగా డాటర్ నిహారిక గురించి, మెగా ఫ్యామిలీకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. ఇంకా మెగా డాటర్ నిహారిక ఇటీవల ఏకంగా 11 మంది కొత్త హీరోలతో కమిటీ కుర్రాలు అనేసి కూడా ఒక సినిమా నిర్మించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 9వ తారీఖున థియేటర్లో వచ్చినటువంటి ఈ సినిమా మంచి రెస్పాన్స్ లభించింది. ఊహించని రేంజ్లో భారీ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టింది. దీంతో మెగా డాటర్ మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమా రిలీజ్కి ముందు మా నిహారిక నిర్మించినటువంటి కమిటీ కుర్రాళ్ళు సినిమా అందరూ వీక్షించండి అని కూడా చెప్పుకొచ్చారనమాట చాలామంది. అంటే నేను చూశాను, స్టోరీ చాలా బాగుంది, ఈ చిత్రం నిర్మించిన నటీనటులకు రివార్డులు కూడా రావాలని కోరుకుంటున్నానంటూ కూడా ముందే చిరు డాటర్ నిహారిక మూవీ రివ్యూ చెప్పేశారు. అంటే నిహారిక తెరకెక్కించినటువంటి ఈ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఆయన చెప్పేశారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లో నిహారిక సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి కూడా ఆమె పంచుకుంది. ప్రస్తుతం మెగా డాటర్ తెలిపినటువంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లను కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఆ ముచ్చట్లు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. నిహారిక సినిమాలో ఎంట్రీ ఇవ్వక ముందు ఏం చేసింది, తండ్రి ఎలా చూసుకునేవారు, ఏం వర్క్ చేసింది అనే విషయాలకు సంబంధించి కూడా వెల్లడించింది. మెగా డాటర్ నిహారిక సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వక ముందు హైదరాబాద్లోనే ఒక కేఫ్లో వర్క్ చేసిందనేసి కూడా చెప్పుకొచ్చింది. ఆ కేఫ్లో వారు వీక్లీ 1000 రూపాయలు ఇచ్చేవారని కూడా పేర్కొంది. అలాగే నాగబాబు తనంటే చాలా ఇష్టమని, ఎక్కడికి పంపించేవారు కాదని, దీంతో హైదరాబాద్లోనే చదివేదాన్నని, ఇక్కడ పని చేసేదాన్నని కూడా మెగా డాటర్ నిహారిక అయితే వెల్లడించింది. ఈ విషయాలు ఇప్పుడు నిజంగానే సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే కమిటీ కుర్రాళ్ళు మంచి సక్సెస్తో ఒక ప్రొడ్యూసర్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. 16 మంది నూతన నటీనటులకు కూడా అవకాశం ఇచ్చింది. అలా తను కూడా సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా కూడా మారింది. కాబట్టి మంచి సక్సెస్ అందుకోవాలని, మరిన్ని విజయాలు కూడా ఆమెకు చేకూరాలని కోరుకుందాం. మీరు కనుక మెగా ఫ్యామిలీ అలాగే నిహారిక అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.